వచ్చి వారి యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి మహాద్భుతము, ఆరోగ్యం విషయంలో దేవుడు జరిగించిన చాలా అద్భుత సాక్ష్యం, చాలా సజీవమైన సాక్ష్యం అని చెప్పవచ్చు. ప్రాణము పోయేటువంటి పరిస్థితులు, కానీ దేవుడు కృప చూపాడు, అద్భుత రీతిగా దేవుడు సహాయం చేశాడు. మనతో పంచుకుంటారు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవునికి, సజీవుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెప్పుకుంటున్నాను. నా పేరు లక్ష్మి అండి. నేను మీ అందరికీ చాలామందికి తెలుసు. దేవుడు ఈ గత 2 సంవత్సరాల్లో మా జీవితంలో అనుకోని మార్పులు చాలా జరిగినాయండి. అంతవరకు నేను జీవించిన జీవితము వేరండి. నా జీవితంలో ఎప్పుడూ సంతోషాన్నే చూశాను, కానీ నేను శ్రమను ఎక్కువగా చూడలేదండి. కానీ 2 సంవత్సరాల్లో నేను నా భర్త దేవుని సన్నిధికి చేరడం జరిగింది. ఆ సమయంలో దాదాపు 40 రోజులు నా భర్త హాస్పిటల్లో ఉన్నాడు. ఆ సమయంలో కరోనా సమయం కాబట్టి ఎవరి సహాయాన్ని మనం ఆశించలేము. నా కుమారుడు ఒక్కడే నా భర్త దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు. నేను నా కోడలు ఇక్కడ ఉన్నాము. కానీ ఆ సమయంలో దేవుడు 40 రోజులు ఎంతో కన్నీరు కార్చామండి. ఎంతోమంది ప్రార్థించారు నా భర్త లేవాలని. కానీ దేవుని చిత్తము ఆయన సన్నిధికి తీసుకోవడం కాబట్టి దాని గురించి నేను ఆలోచించడం లేదు. నా భర్త చనిపోయే ముందు రోజు సాయంత్రము దేవుడు నేను ఆరాధిస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని చూపించాడు. ఏమంటే నా భర్త ఐసీయూలో పండుకొని ఉండడము, చుట్టూ చీకటి ఉండడం చూశాను. ఆ సమయంలో ఒక కిరీటము నా భర్త తలకు పెట్టడం జరిగింది. వెంటనే అక్కడంతా వెలుగుమయం అయిపోయింది. 2 చేతులు పైనుంచి వచ్చి నా చేతుల్ని పట్టుకోవడం నేను చూశాను. ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. కిరీటం అంటే దేవుడు నా భర్తను లేపుతాడు అనుకున్నాను నేను. వెంటనే మరుసటి రోజు ఉదయము నా భర్త దేవుని సన్నిధికి చేరుకోవడం జరిగింది. ఆ వార్త తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ అనేక సార్లు నేను కృంగినప్పుడు, నలిగిపోయినప్పుడు ఒక్కటే నేను దేవుని దగ్గర వేడుకుంటాను, అవును దేవా, ఎప్పటికైనా నేను కూడా అక్కడికి చేరుకుంటాను కదా, నా భర్త మీ సన్నిధిలో ఉండారనే కన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు దేవా, స్తోత్రం అని నన్ను నేనే సమాధానపరుచుకుంటాను. అలాగే అది జరిగిన కొన్ని నెలలకే నాకు హెల్త్ మీద చాలా దెబ్బ పడిందండి. చాలా పెద్ద అనారోగ్యము. బెంగళూరు ట్రీట్మెంట్కి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు దాదాపు 4 అవర్స్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని బయాప్సీకి కూడా ఆ 4 అవర్స్ ఆపరేషన్ తర్వాత బయాప్సీకి కూడా పంపారు. ఆ సమయంలో 4 అవర్స్ ఆపరేషన్ ఉన్నప్పుడు చాలా భయపడ్డాను. ఎందుకంటే భర్త లేడు, కుమారుడు ఇక్కడున్నాడు, కోడలు ప్రెగ్నెంట్, తన విజయవాడలో ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నాము. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఆ సమయంలో నా భర్త హాస్పిటల్లో ఉన్న సమయంలో మా అన్నదమ్ములు, చెల్లెలు, మా తల్లి, వదినలు అందరూ చాలా ఆదరించినారండి. వారు నన్ను సొంత బిడ్డ మాదిరిగా చూసుకున్నారు. ఆ సమయంలో అన్న, వదిన, తమ్ముడు వాళ్ళే నా దగ్గర ఉన్నారు. దాదాపు 4 అవర్స్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ థియేటర్లో 1 అవర్ నన్ను అక్కడే అబ్జర్వేషన్లో పెట్టినప్పుడు నాకు మెలకు వచ్చిన వెంటనే నేను 91వ కీర్తన చెప్పుకున్నాను. ఆ సమయంలో కూడా దేవుణ్ణి స్తుతించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినాడు. వెంటనే బయాప్సీ రిపోర్ట్ వచ్చింది. దాంట్లో క్యాన్సర్ లొకేట్ అయింది. ఏదైతే ఉండకూడదని దేవుణ్ణి వేడుకున్నానో అది క్యాన్సర్ ఉందని వచ్చింది. ఆ సమయంలో దాదాపు 5 నెలలు ట్రీట్మెంటు. బెంగళూరులోనే మా అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. 5 మంత్స్ ప్రతి ఆపరేషన్ జరిగిన 2 మంత్స్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. దాదాపు రేడియేషన్స్ 32 సెషన్లు, కీమోథెరపీ 4 సెషన్లు. 5 నెలలు డాక్టరు, హాస్పిటలు, ఇల్లు తప్ప ఇంకొక ప్రపంచం లేదు. కానీ ఆ సమయంలో కూడా నేను దేవుని పాదాలే పట్టుకున్నాను. దేవా, శ్రమ వెంబడి శ్రమను చూస్తున్నాము దేవా, మాకు సహాయం చేయండి అని. ఆ సమయంలో ప్రతిరోజు హాస్పిటల్కి సిటీలో వెళ్ళి రావడానికి, ట్రీట్మెంట్ తీసుకోవడానికి దాదాపు 4 to 5 అవర్స్ పట్టేది. కానీ ఆ సమయంలో హాస్పిటల్లో కూడా నేను అనేకులకు సువార్త ప్రకటించాను, నర్సులకు కూడా సువార్త ప్రకటించాను. ఆ రేడియేషన్ టేబుల్ మీద ఒంటరిగా ఉన్న సమయంలో
నేను అక్కడ కూడా కీర్తనలు 91 చెప్పుకున్నాను. అక్కడ ఎవరైతే వచ్చి పడుకుంటారో దేవా వారందరినీ మీరు దర్శించండి అని ప్రార్థించాను. దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. ఆ సమయంలో దేవుడు అందించిన ఆదరణ, సహాయాన్ని నేను ఎప్పటికీ మరవలేను. అలాగే ఆ ట్రీట్మెంట్ అంతా ముగించుకొని వచ్చిన తర్వాత ఇంటిలో అనుకోకుండా కిచెన్లో సమస్య వచ్చింది. దాదాపు మళ్ళా 2 నెలలు పోరాడాము, మళ్ళా శ్రమపడ్డాము, కష్టపడ్డాము. అది కూడా ముగిసింది. కానీ ఆ సమయంలో మాకు నిజంగా ఎంతో కృంగిపోయినామండి. దేవా నన్ను ఎందుకు ఉంచావని కూడా చాలాసార్లు ప్రశ్నించుకున్నాను. కానీ దేవుడైతే నాకు ఆదరణ, సహాయం అందించినాడు. మనుషుల ద్వారా అయితేనేమి, మనోధైర్యం ద్వారా, సేవకుల ద్వారా సహాయం అందించాడండి. దాదాపు 34 లక్షలు ఖర్చు అయింది ఇప్పటికీ నాకు, నా భర్తకు. ఆ సమయంలో మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదండి. కానీ అన్నదమ్ముళ్ళు, చెల్లెలు వీళ్ళ ద్వారా మాకు ఆ సహాయం అందించాడు దేవుడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే క్యాన్సర్ విషయంలో కూడా నేను ఎంతగానో భయపడిపోయినాను. ఎంత ట్రీట్మెంట్ కదా, నా శరీరం తట్టుకుంటుందా లేదా అని కూడా భయపడ్డాను. కానీ ప్రతిసారి ట్రీట్మెంట్ తర్వాత దేవుడే నాకు బలం ఇచ్చాడండి. ఎక్కడ నేను డీలా పడిపోలేదు, ఎక్కడ బలహీన పడలేదు. అందరూ అదే ఆశ్చర్యపడతారు. అక్కడికి వెళ్ళినప్పుడు నర్సు కూడా అడుగుతారు, మీరు కీమోకే వచ్చినారా అండి? అంత ప్లేస్లో అంత గ్లో ఉంది కదండి, మీకు కీమోకి వచ్చినారా మీరు అంటారు. నిజంగా దేవుడే ఆ కృపని ఇచ్చినాడు నాకు. అలాగే ఈ ట్రీట్మెంట్ తర్వాత 2 సార్లు స్కానింగ్కి వెళ్ళాను. దాదాపు ఇంకా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది. స్కానింగ్లో మొన్న కూడా దేవుడు మంచి రిపోర్ట్ని ఇచ్చినాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఒక్కటైతే నేను చెప్పగలనండి, ఎప్పుడైతే దేవునిలో మనం విశ్వాసం ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకొని దేవా మీరు తప్ప మాకెవ్వరు లేరని వేడుకుంటామో, ఆయన ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. నేను ఇప్పుడు కూడా ఒక పని చేస్తాను, నాలాంటి స్థితిలో ఉండే వాళ్ళ కోసం నిరంతరం ప్రార్థిస్తాను. ఏ అంబులెన్స్ నా కళ్ళ ముందు వెళ్ళినా కూడా నేను ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఆ రోగి కోసం, మా కుటుంబం కోసం ప్రార్థిస్తాను. ఇది మాత్రమే నేను చేయగలను. కానీ ఒక్కటి, ఎప్పుడైతే మన మనసాక్షి మనల్ని గద్దిస్తుందో దానికి లోబడదాము, అతిక్రమించవద్దు. దేవుడు ఏ విషయంలో మన పరీక్షిస్తాడో మనకు తెలియదు కాబట్టి ఏ విషయంలోనూ అతిక్రమము చేయకుండా ఆయన పాదాలు పట్టుకునే వారంగా ఉందామండి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. అలాగే అండి, మా కోసరం ఈ సంఘమంతా కన్నీటితో ప్రార్థించారండి. అందును బట్టి మీ అందరికీ, సేవకునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కటి సాక్ష్యం అండి. ఎంత కఠినమైన వేదన గుండా వారు వెళ్ళారో అనేకులకు మనకు తెలుసు. కానీ ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ మారాను మళ్ళీ మధురముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. నయోమి పరిస్థితి సిస్టర్ జీవితంలో కనపడతారు. కానీ దేవుని యొక్క కృపలో మళ్ళీ తిరిగి కుటుంబాన్ని కడుతుంటున్నాడు, నడిపిస్తుంటున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక.